ఈ 5 వస్తువులు మీరు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉంచకండి. ఉంచారో అనుకోండి, మీరు పేదరికం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అనుకున్న పనులు ఏవి కూడా కావు. అలాగే ఒక మేజర్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నారు అనుకోండి, అది స్టాగ్నేషన్ పాయింట్కి వచ్చేస్తుంది. తర్వాత ఇది ముందుకు వెళ్ళదు. అదేంటంటే ప్రేమ్ గారు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఈ 5 వస్తువుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా పెద్ద లెవెల్లో నష్టాలను చవిచూస్తారు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఈ విశ్వంలో మీరు ఎక్కడైనా చూడండి, ఇదంతా కూడా ఒక ఎనర్జీ సోర్స్. మీరు, నేను, ప్రతి ఒక్క ప్రాణి, ఒక నది, ఒక సముద్రము, ఆకాశము, మీకు అందులో ఉండే మీకు అణువులు, పరమాణువులు, ప్రతిదీ కూడా ఒక ఎనర్జీ సోర్స్. అంటే ఒక శక్తి. ఈ శక్తి మనల్ని నడిపిస్తుంది. ఏ రోజైతే ఈ శక్తి ఆగిపోతుందో మనము కూడా ఆగిపోతాం. అలాంటిది ఈ శక్తిని నమ్ముకోవడము అనేదే మనకు చాలా ముఖ్యం. అంటే మన జీవితములో మనము విజయవంతంగా మన జీవన ప్రయాణము చెయ్యాలి అంటే ఈ శక్తిని పూర్తిగా మనము నమ్మాలి. ఈ యూనివర్సల్ ఎనర్జీ మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ గైడెన్స్ ద్వారానే మనము అనుకున్న పనులు చెయ్యగలము అనేది ఒక థియరీ. అలాంటిది మీ ఇల్లు అనేది దేవాలయం. ఇక్కడ ఈ దేవాలయంలో కొన్ని వస్తువులు మీరు ఉంచారు అనుకోండి, అంటే దేవతలు నడిచే ఈ ప్రాంతంలో కొన్ని వస్తువులు ఉండనే కూడదు. ఒకవేళ మీరు ఉంచారు అనుకోండి, దాని నష్టాన్ని క్లియర్గా మీరు గమనించవచ్చు. గమనించకపోయారా, జ్ఞానము లేకపోవడము, నేను ఎలా బతకాలో తెలియకపోవడము, తెలిసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ విషయాలను గమనిస్తారు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ విషయం తీసుకున్నారు అనుకోండి, ఒక్కసారి మీరు మీ బీరువాని తెరవండి. తెరిచినప్పుడు అందులో ఎన్నో బట్టలు ఉంటాయి. మీకు ఎన్నో బట్టలు, అడుగడుగుకు వెళ్ళిపోయిన బట్టలు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక షర్ట్ని చూశాను. ఈ షర్ట్ 4 ఏళ్ల క్రితము నేను వాడిన షర్ట్. తర్వాత అది అడుక్కు వెళ్ళిపోయింది, కొత్త బట్టలు వచ్చేసాయి. సడన్గా ఈ షర్ట్ నాకు కనిపించినప్పుడు నా మనోభావన ఎలా ఉంటుంది? ఓహో, 4 ఏళ్ల క్రితము నేను ఈ షర్ట్ వేసుకున్నాను. 4 ఏళ్ల క్రితం ఏం జరిగిందండి? కరోనా వచ్చింది. సో కరోనా వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు మీరు ఫేస్ చేసి ఉంటారు? అంటే ఒక కార్ లోన్ అనండి, బైక్ లోన్ అనండి, ఉద్యోగాలు, జీతాలు, టోటల్గా వ్యాపారము ఆగిపోవడము, ఎన్నో సమస్యలు. మీకు చాలా ఇష్టమైన వాళ్ళు, మీరు చాలా అభిమానించిన వాళ్ళు ఆ కరోనా టైంలోనే పోయి ఉంటారు. సరిగ్గా అలాంటి టైంలో మీరు ఒక షర్టు వేసుకొని ఉన్నారు. సో ఈ షర్ట్ ఏంటి? మీ కష్టాలను మీకు తెలియజేసే ఒక వస్తువు. దీనిని మీరు బీరువాలో చాలా జాగ్రత్తగా ఉంచారు. ఇవాళ దీన్ని బయటికి తీసారు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ కష్టాలంతా మీకు గుర్తుకొస్తుంది. ఆహా, 2020లో ఇదంతా జరిగింది కదా, రోడ్ల మీద మనం పరిగెట్టాము కదా, పలానా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది కదా, పొద్దున వెళ్ళాము కదా, ఇదే షర్టే కదా నేను వేసుకున్నాను. ఓహో, ఇంత దారుణాలు నా జీవితంలో జరిగాయా? ఇవన్నీ మీకు గుర్తుకొస్తాయి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. గతం. కానీ ఇవాళ ఏమైంది? మీ బీరువాలో ఒక ప్యాంటో, ఒక షర్టో, ఒక టీ షర్టో, ఒక చీర లేదా ఒక చుడిదార్ ఏదైనా కావచ్చు. 4 ఏళ్ల క్రితం ఆ బట్టను మీరు అక్కడ ఉంచినప్పుడు ఇది పూర్తిగా మీకు నెగటివ్ ఎనర్జీనే క్రియేట్ చేస్తుందే తప్ప ఎక్కడా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయదు. ఎందుకు? ఆ బట్టలను చూసిన వెంటనే మీకు మీ గతం గుర్తుకొస్తుంది, గతంలో పడిన మీ కష్టాలని గుర్తుకొస్తాయి. తీపి గుర్తులు కాదండి. మీకు ఎప్పుడూ కూడా పాస్ట్లో జరిగింది మీకు ఒక నెగటివ్ ఫోర్స్నే ఇస్తుంది, కానీ మీకు ఎప్పుడు పాజిటివిటీని ఇవ్వదు అనేది గమనించాలి. కాబట్టి పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, అవసరము లేని బట్టలు ఉంటే మాత్రం ఇమీడియట్గా వీటిని బయటికి తీసి ఏ అనాథ ఆశ్రమంకో బాగుంటేనే ఇవ్వాలండి. చిరిగిపోయిన బట్టలను ఎప్పుడూ కూడా మీరు ఆశ్రమాలకు ఇవ్వకూడదు. ఒకవేళ చిరిగిపోయే అనుకోండి, ఎక్కడో దూరంగా వెళ్ళి విసిరి వేసేసి వచ్చేయండి. బాగుంటే మాత్రము మంచి ఆశ్రమాలకు ఇవ్వండి. అంతే తప్ప ఈ బట్టలను, పాత బట్టలను బీరువాలో ఉంచడం అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు అని చెప్పి మీకు చీ శక్తి గురించి, అంటే ఏంటి, మీకు ఫెంగ్షుయికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. అలాగే రెండవ విషయం, దీని మీద నేను ఒక వీడియోలో మాట్లాడాను కూడా. విరిగిపోయిన వస్తువులు అనేవి ఒక్కసారి గమనించండి.
మీ వంటగది అనొచ్చు, బెడ్రూమ్ అనొచ్చు, హాల్ అనొచ్చు, ఎక్కడైనా విరిగిపోయిన వస్తువులు ఉంటే ఇది 100% మీకు నెగటివ్ ఎనర్జీనే ఇస్తుందండి. దీన్ని అతికించాలి, రిపేర్ చేయాలి, మళ్ళీ దీన్ని అక్కడే పెట్టాలి. అంటే విరిగిపోయిన ఒక వాజ్, ఫ్లవర్ వాజ్ ఉంటుంది, అది మీకు చాలా ఇష్టం కాబట్టి దీన్ని అతికించే ప్రయత్నాలు మీరు చేస్తున్నారనుకోండి, ఏ ఉపయోగము ఉండదు. విరిగిపోయిన ఒక అద్దము అనండి, లేదా మీ యొక్క ఇష్టమైన ప్లేటు అనండి, వంటగదిలో ఉండే ఒక జార్ అనండి, ఇవి మీకు ఇష్టము కాబట్టి ఉంచుకున్నారనుకోండి, ఎప్పుడైతే వీటిని చూస్తూ ఉంటారో మీలో తెలియని నెగటివిటీ అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. వాటిని పక్కన పడేసి కొత్తవి చక్కగా దాని లాంటిదే తీసుకొచ్చి పెట్టుకున్నారనుకోండి, ఎక్కడ లేని ఆనందము, ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది. కాబట్టి విరిగిన వస్తువులు ఎప్పుడూ కూడా మీ ఇళ్లలో ఉంచకండి. ఇక మూడవ విషయానికి వచ్చారు అనుకోండి, షూస్, డర్టీ షూస్. అంటే మీరు షూస్ వేసుకొని బయటికి వెళుతున్నారంటే మీరు లైఫ్ జర్నీ చేస్తున్నారండి. మీ జీవితము కోసం మీరు నడుస్తున్నారు. బైకులో వెళ్తారు, కారులో వెళ్తారు. ఎందుకు వెళతారు? మీ పని మీద వెళతారు, మీ ఆదాయం కోసం వెళతారు, మీ వ్యాపారము కోసం వెళతారు. మీరు జీవితంలో ఎదగడానికి షూస్ అనేవి ఎంత ముఖ్యమో అనేది మీరు గమనించాలి. ఒకవేళ మీ షూస్ డర్టీగా ఉంటే, మీరు మీ ఆలయము అనబడే ఇంట్లో ఈ షూస్ని ఉంచారు అంటే వాసన వస్తే, నాకు తెలిసిన ఒక యువ నటుడు ఉండేవాడు, తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. ఎప్పుడూ కూడా ఆ సాక్స్ ఎంత కంపు కొడుతూ ఉంటుందంటే పదే పదే మేము చెప్పేవాళ్ళం, వద్దురా బాబు ఇది మంచిది కాదు, నీ షూసు బాలేదు, నువ్వు వేసుకుంటున్న సాక్సు బాలేదు, చాలా చాలా వాసన వస్తుంది, కనీసం వాటిని ఉతుక్కో, షూస్ని క్లీన్గా ఉంచుకో అంటే ఎప్పుడు వినేవాడు కాదు. అంత జ్ఞానం అతనికి లేదు, అంత కాన్సన్ట్రేషన్ లేదు. ఇవాళ కూడా ఎక్కడ నుంచి నాకు ఆపర్చునిటీస్ వస్తుందా అని వెతుకుతూనే ఉంటాడు తప్ప తన షూస్ ఎలా ఉంది, తన సాక్స్ ఎలా ఉందని గమనించాడు. పోయిన సంవత్సరము కూడా ఒకసారి వచ్చినప్పుడు ఇలాంటి వాసన అంటే ఏంటి, ఎటువంటి మార్పు లేదు, మీ మీద ఎవరికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉండదు. మిమ్మల్ని చూస్తేనే, ఆ షూస్ని చూస్తేనే ఈ వ్యక్తి ఒక డిసిప్లైన్డ్ వాడు కాదు, క్రమశిక్షణ లేదు ఇతనికని ఇమీడియట్గా అందరికీ అర్థమైపోతుంది. ఇక నాలుగవ విషయము, మీరు ఎంతో అభిమానించేవాళ్ళు, ఎంతో ప్రేమించేవాళ్ళు, వాళ్ళు సడన్గా మీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. సో వాళ్లకు గుర్తుగా మీరు కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉంచుకుంటారు. ఇది ఎంత డేంజర్ అంటే మీ మెమరీలో, మీ ఆలోచనల్లో వాళ్ళని ఉంచుకోవచ్చు, కానీ వాళ్ళ జ్ఞాపకార్థం అని చెప్పి మీ ఇళ్లలో ఉంచుకున్నారనుకోండి, వాటిని చూసినప్పుడల్లా కూడా మీకు మీ గతం గుర్తుకొస్తుంది, మీరు చేసిన పొరపాట్లు, మీకు కలిగిన నష్టము, వాళ్ళతో మీకు ఉండే రిలేషన్షిప్, ఇదంతా కూడా మీకు గుర్తుకు వచ్చి మీ హృదయంలో తీరని గాయాన్ని ఏర్పరుస్తుందే తప్ప ఎక్కడ ఎటువంటి ఆనందాన్ని మీకు ఇవ్వదు. కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోయారన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు మీరు మీ ఇళ్లలో ఉంచకండి. ఇది పూర్తిగా ఒక నెగటివ్ ఎఫెక్ట్ని మీ మీద చూపిస్తుంది. ఇక లాస్ట్ విషయం చూశారనుకోండి, ఎప్పుడూ కూడా మీ ఇంటిలో అవసరానికి మించిన వస్తువులను కూడగట్టకండి. క్లస్టర్ ఆఫ్ ద హౌస్, మీది ఆలయము. ఈ ఆలయములో ఎన్ని వస్తువులు కావాలో అన్ని వస్తువులు మాత్రమే మీరు ఉంచాలి. ఒకవేళ డంప్ చేశారనుకోండి, అవసరం లేని వస్తువులంతా తీసుకొచ్చి మీ ఇళ్లలో పెట్టారనుకోండి, మీకు తెలియని ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి, మీకు తెలియని ఒక రకమైన మానసిక వ్యధ ఉంటుంది. ఎందుకంటే అది అవసరమే ఉండదు, కానీ అదంతా కూడా మీ ఇళ్లలో ఒక డంప్ యార్డ్ లాగా నిండిపోయి ఉండడంతో దేనిని ఎప్పుడు వాడాలి, దేనిని ఎప్పుడు వాడకూడదు, ఇది ఒక మ్యాసివ్ కన్ఫ్యూజన్లోకి తీసుకువెళ్తుంది. సింపుల్గా ఉండాలి మీ ఇల్లు, ఎంత అవసరం ఉందో ఆ వస్తువులు మాత్రమే ఉండాలి. ఎంత లగేజ్ తక్కువ ఉంటే మీరు అంత ఆనందంగా హ్యాపీగా ఉండగలరు. కాబట్టి ఒక్కసారి మీ ఇంటిని గమనించండి. మీ ఇల్లు అనబడే ఆలయంలో ఈ 5 విషయాలను ఎప్పుడూ ఉంచకండి, ఇమీడియట్గా క్లియర్ చేసేయండి. తరువాత ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి మిరాకిల్స్ మీ జీవితంలో జరుగుతుందో ఒక్కసారి గమనించండి. ఇది పూర్తి అనుభవంతో చెప్తున్నాను, ఎంతోమంది నిపుణులు చెప్పే విషయాన్ని చదివి మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి మీరు మీ ఇల్లు అనబడే ఆలయాన్ని ఎలా చూస్తారు, ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారు, నేను చెప్పిన విషయాలంతా కూడా మీ ఇంట్లో మీరు అమలు చేస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.